హలో వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఆదాని వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటీవల ఆదాని గ్రూపు అధినేత గౌతమ్ అదానిపై లంచం మరియు మోసం ఆరోపణలతో యుఎస్లో కేసు నమోదు కాగా తెలుగు రాష్ట్రాల్లో అది సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆదాని వ్యవహారంపై జాయింట్ పార్లమెంటు కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలని కాంగ్రెస్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఆదానితో రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలను బీఆర్ఎస్ పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. దీంతో తాజాగా రేవంత్ రెడ్డి ఆదాని తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ ఇండియా యూనివర్సిటీ కోసం ఇస్తానని చెప్పిన 100 కోట్ల రూపాయలు విరాళాన్ని తిరస్కరించామని సంచలన ప్రకటన చేశారు. ఇక దీంతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కేటీఆర్ తనదైన విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వలన సీఎం రేవంత్ రెడ్డి ఆదాని ఇచ్చిన 100 కోట్లను తిరస్కరించాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నాడు. నేడు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన కొసరు మాత్రమే తిరిగి ఇస్తే సరిపోదు, అసలు సంగతి ఏంటంటూ ప్రశ్నించారు. 12.400 కోట్ల ఒప్పందాల సంగతి ఏమిటో చెప్పాలని నిలదీశారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలతో ఎవరు పిచ్చోల్లో వాళ్లే తేల్చుకోవాలంటూ కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలు చూస్తే ఇకపై అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పిలవాలని ఎద్దేవా చేశారు. మైక్రోసాఫ్ట్ డేటా ప్రాజెక్టుకు ఆదాని డేటా సెంటర్ అని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి కంటే చిన్నవాడిని కాబట్టి తాను తిడితే పడతాను, కానీ కేసీఆర్ను అనడానికి రేవంత్ రెడ్డికి ఎంత ధైర్యం అంటూ ప్రశ్నించారు. చిట్టినాయుడికి చిప్పు పనిచేయడం లేదని నిన్నటి కామెంట్స్తో అర్థమవుతుందన్నారు. ఈడీ కేసు కోసం రేవంత్ రెడ్డి, అతని మంత్రుల లెక్క మేము ఆదాని కాళ్ళు పట్టుకోలేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ కోహినూర్లో ఆదాని కాళ్ళు పట్టుకున్నట్టు తామేనాడు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి కేసీఆర్ మీద, తన మీద ఇంకా ఫ్రస్ట్రేషన్ దేనికని ప్రశ్నించారు. 28 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి కనీసం 28 రూపాయలు కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. బ్యాగులు మోసిన గజ దొంగ రేవంత్ రెడ్డి అని తిట్టిపోసిన కేటీఆర్ ఆదానికి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేస్తున్నాడన్నారు. తాము ఆదానికి రెడ్ సిగ్నల్ చూపించామని పేర్కొన్నారు. ఇక మీరు ఇంకేదో చూపెట్టిండు, ఏదో దొరకబట్టినట్టు ఈ ఫోటో చూపెట్టిండు. నేను అదానిని కలిసిన, బరాబర్ కలిసిన, ఎడబెట్టిన నేను కలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లోనే పెట్టిన. నేను దాచుకున్నాను. నీళ్ళక 4 గంటలు రహస్య సమావేశాలు చేసిన, లేకపోతే చీకట్లో పోయి కోహినూర్ రోడ్ల కాళ్ళు పట్టుకున్నాను. బరాబర్ దావోస్లో కలిసినాం. తర్వాత ఏం చేసినాం, ఒక ప్రపోజల్ ఇచ్చిండు, యోగి ఈ పని చేసినాం మేము. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. మేము నీ లెక్క మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు. అదానీని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే. మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం, నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకోపోయి ఎస్, ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా. నేను దాచుకునేదే ఉంటే, దొంగ చీకట్లో కలుసుకునేదే ఉంటే, నీ లెక్క లుచ్చా పనులు చేసేదే ఉంటే, నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా దొడ్డిదారులకి పిలిపించుకొని కాళ్ళు పట్టుకొని కాళ్ళు ఒత్తుకుంటా 4 గంటలు నేను కూడా కూర్చుంటుంటి. కానీ నీలాగా నాకు చిల్లర పనులు చేసే అలవాటు లేదు. నువ్వు తిట్టున్నావు, నువ్వు నాకేం ఫరకూడదు. తిడుతున్నావు, తెల్లారు లేస్తే సైకో, నేను సైకోనట. మరి నువ్వేంది సాడిస్టువా? ప్రజలను కొండారెడ్డిపల్లిలో నాకు తెలియక అడుగుతా, కొండారెడ్డిపల్లి నీ సొంతూరు. నీ సొంతూరులో ఒక 85 ఏళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి గారు, మాజీ సర్పంచ్, నీకోసం పనిచేసిండు మొన్న ఎలక్షన్లో. నీ ఫోటో ఇక్కడ గుండె మీద బ్యాడ్జ్ మీద పెట్టుకొని పాప నీకోసం తిరిగిండు పెద్ద మనిషి. గాయన ఇంటికి అడ్డంగా గోడ కడతారు ఎవడని నాకు అర్థం కాదు. అసలు మనిషివేనా నువ్వు, మృగానివా? ఇంటికి అడ్డంగా గోడ కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి పెద్ద మనిషి బయటికి రాకుండా చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్య కారణమైతే ఇలా పోలీసు వాడు కేసు పెట్టాడు. ఆయన బాడీ తీసుకుపోయేందుకు కూడా ఇరుకు సందులోకి వెళ్ళి తీసుకుపోతాను. ఇంతకంటే హీనమైన పని ఉంటుందా? అని నేను అడుగుతున్నా. ఏం మనిషి నాకు అర్థం కాదు. సాడిస్ట్ కాకపోతే ఏమనాలి? ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది, శైలజ వాంకిడి. ఆ అమ్మాయి అంత్యక్రియలకు మా కోవలక్ష్మి గారు, ఆమెకు గిరిజన బిడ్డ, ఆదివాసీ బిడ్డ, ఆమె పోతానంటే నీకేం నచ్చిందా? నాకు అర్థం కాదు. ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా? మా అనిల్ జాదవ్ను అరెస్టు, మా ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ అరెస్టు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఇంటర్నెట్ షట్ డౌను, లగచర్లలో ఇంటర్నెట్ షట్ డౌన్, అక్కడ పోయి అర్ధరాత్రి పోయి బందిపోట్ల మీద దాడి చేసినట్టు నీ సొంత నియోజకవర్గంలో దాడులు. ఇందుకేనా నీ పరిపాలన? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ.